అందరికీ నమస్కారము. మరి నిన్న మంచిర్యాల పట్టణంలో బీజేపీ నాయకులు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథరావు గారు ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడినారో ఆ ప్రెస్ మీట్ చూసి కొంచెం ఆశ్చర్యమైంది. ఎందుకంటే బాగా చదువుకున్న వ్యక్తి, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండి డెవలప్మెంట్ ఏంటో చూసి మరి అభివృద్ధి చెందుతున్న మంచిర్యాల పట్టణానికి, భారతదేశంలో ఉన్న మంచిర్యాల పట్టణానికి వచ్చి మరి అవగాహన రాహిత్యంతో, సమస్యల పట్ల అవగాహన లేకుండా వారు మాట్లాడిన తీరును చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉంది. రఘునాథరావు గారు అభివృద్ధి అనేది కేవలం నాయకులు, పార్టీల వల్లనే ఈ దేశంలో జరుగుతుందనేది మనం అందరం తెలుసుకున్న విషయమే. ముఖ్యంగా మీరు మంచిర్యాల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మీరు చేసిన కామెంట్ కానివ్వండి, మీరు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి కార్చిన ముసలి కన్నీరును చూసి కానివ్వండి, మనమంతా ఆశ్చర్యపడాల్సిన విషయం వచ్చింది. ఎందుకనంటే ఒకవైపు అభివృద్ధిని మేము ఆహ్వానిస్తాం, అభివృద్ధికి మేము సహకరిస్తామని అనుకుంటూనే మరి జరుగుతున్న అభివృద్ధి పట్ల మీకు అవగాహన లేకపోవడం అనేది కొంచెం శోచనీయమైన విషయం, బాధాకరమైన విషయం. మీ ప్రెస్ మీట్ చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. చదువుకున్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం ఏంటని. అంటే మంచిర్యాల పట్టణంలో ఏం జరుగుతుంది? గత 10-11 నెలల నుండి మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు పూర్తిగా అవగాహన లేనట్టుంది. ముందుగా మీరు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమంలో డంప్ యార్డ్ కావాలి, దాని మీద మరి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టలేదని మీరు కామెంట్ చేసినారు. డంప్ యార్డ్ కానివ్వండి, శ్మశాన వాటిక కానివ్వండి, 100 ఫీట్ రోడ్సే కానివ్వండి, ఫ్లైఓవర్ బ్రిడ్జ్లే కానివ్వండి, గోదావరి మీద వంతెన కానివ్వండి, వీటన్నిటి పట్ల మీకు అవగాహన లేకున్నా మా ఎమ్మెల్యే గారికి పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే డంప్ యార్డ్ విషయంలో మరి ఆల్రెడీ అక్కడ ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా అక్కడ ఉన్న చెత్తనంతా ప్యాక్ చేయించి అక్కడి నుంచి తరలించే కార్యక్రమం స్టార్ట్ అయ్యి దాదాపు నెల అయింది. ఆ విషయం మీకు ఇంకా తెలియలేదు, మీరు తెలుసుకోలేరు, మీ కార్యకర్తలు కూడా మీకు ఎవరు చెప్పలేదు. అట్లాగే శ్మశాన వాటిక గురించి వస్తే మంచిర్యాల పట్టణంలో శ్మశాన వాటిక ఇబ్బంది ఉన్నదని గత 40 సంవత్సరాల నుంచి ప్రజలందరూ ఎదురు చూస్తున్నా, గతంలో పనిచేసిన ఒక నాయకుడు ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి కూడా శ్మశాన వాటికి కట్టలేదనే సంగతి మంచిర్యాల పట్టణం ప్రజలందరికీ తెలుసు. కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఒక దృఢమైన నిశ్చయంతో ముందుకు పోతున్న ప్రేమ్సాగర్ రావు గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి ప్రభుత్వం నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేసి మరి అదే గోదావరి దగ్గర నీళ్ల వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రదేశంలో భూదాన్ భూముల్లో మరి 4 కోట్లతోటి శ్మశాన వాటికను ఆధునీకరణ పద్ధతుల్లో మరి శ్మశాన వాటిక కొరకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది అభివృద్ధియా కాదా? అది మీకు కనబడతలేదా, లేక మీకు అవగాహన లేదా? అలాగే 100 ఫీట్ రోడ్ గురించి వారు ప్రపోజల్ పంపించడం జరిగింది. తర్వాత ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి అవసరం గురించి వారు గుర్తించి మరి 100 ఫీట్ రోడ్డు పైన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి వారు ప్రయత్నాలు మొదలుపెట్టినారు. ఇకపోతే డంప్ యార్డ్ విషయంలో మరి గతంలో ఒక 4 నెలల నుంచి వాళ్ళు సింగరేణి అధికారులతో మాట్లాడి సింగరేణి ప్రాంతంలో ఏదైతే డంప్ యార్డ్ ఉందో దాని పక్కనే మనకు కూడా మంచిర్యాల మున్సిపాలిటీకి, నస్పూర్ మున్సిపాలిటీకి కలిపి మరొక 4 ఎకరాల స్థలంను కేటాయించమని వారు లెటర్ రాసి మరి వాళ్ళతో శాంక్షన్ చేయించుకొని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేయబోతున్నారు. ఈ విషయం కూడా మీకు తెలియలేదనంటే కొంచెం బాధపడాల్సిన విషయం. ఎందుకంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిగా మీరు కనీసం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు అవగాహన లేకపోవడం అనేది చాలా చింతించదగ్గ విషయం. ఇకపోతే మీరు బిజినెస్ మంచిర్యాల పట్టణంలో మరి అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, వ్యాపారస్తులకు తెలుసు, ఉద్యోగస్తులకు తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు, అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలకు కూడా తెలుసు, మంచిర్యాల పట్టణంలో రోడ్లన్నీ ఇరుకుగా ఉన్నాయనే సంగతి మనందరికీ తెలుసు. అక్కడ వ్యాపారస్తులకు ఇబ్బందిగా ఉంది, కొనుగోలుదారులకు ఇబ్బందిగా ఉంది, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంది. కారణం ఏంటంటే రోడ్లన్నింటినీ ఆక్రమించుకొని కొందరు వ్యాపారస్తులు ముందరికి రావడము,
చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళ బ్రతుకు తెరువు కొరకు మరి రోడ్లపైన వాళ్ళు వ్యాపారం చేయడం, దానివల్ల బయట నుంచి వచ్చిన కొనుగోలుదారులకు ఇబ్బంది కలుగుతుందనే విషయాన్ని ముందుగానే గ్రహించిన మా ఎమ్మెల్యే గారు మరి రోడ్లు వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టాలనేది ఒక మంచి ఉద్దేశంతో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని టేకప్ చేసినారు. మీకు తెలుసో లేదో, ఎందుకంటే మీరు ఆ రోజుల్లో అమెరికాలో ఉన్నారో అసలు చదువుకుంటున్నారో తెలియదు నాకు, కానీ వరంగల్లో శాలిని మిశ్రా అనే ఒక కలెక్టర్ గారు ఉన్నారు. వరంగల్లో కూడా ఇలాంటి పరిస్థితి, వరంగల్ స్టేషన్ రోడ్లో కూడా ఇలాంటి పరిస్థితి వస్తాయి దాదాపు 30 సంవత్సరాల కింద. మరి ఆవిడ ఒక ధైర్యం చేసి మరి ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని టేకప్ చేస్తే చాలామంది వ్యాపారస్తులు కోర్టుకు వెళ్తామంటే కూడా ఆమె ముందే వార్నింగ్ ఇచ్చినారు, మీరు కోర్టుకు వెళ్తే ఇబ్బందుల పాలవుతారు, మీ అభివృద్ధి కొరకు మీరే రోడ్లు వెడల్పు చేసుకోండి అని ఆవిడ అందరికీ నచ్చజెప్పి అక్కడ రోడ్లను వెడల్పు చేయడం వల్ల ఇలా వరంగల్ పట్టణంలో బ్రహ్మాండంగా ఉంది. ఆ విధంగా వ్యాపారస్తులను ఒప్పించి మరి అభివృద్ధి కార్యక్రమాన్ని చేసిన ఆనాటి కలెక్టర్ లాగా మరి ఈనాడు మన ఎమ్మెల్యే గారు గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయని పనిని, గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ధైర్యం చేయని పనిని, గతంలో ఏ ఎమ్మెల్యే కూడా లేని ఆలోచనతోటి మరి వారు ఈరోజు రోడ్ల వెడల్పు కార్యక్రమాన్ని టేకప్ చేసినారు. మీరు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి ముసలి కన్నీరు గారుస్తున్నారు. మీరు అంతా అభివృద్ధి అంటే ఏనాడైనా మీరు మాకు సలహా ఇచ్చినారా? మరి ప్రేమసాగరరావు గారు గెలిచి 11 నెలలు అయింది. మరి 11 నుంచి ఏనాడైనా మరి రోడ్డు వెడల్పు కార్యక్రమం ఉంది, ఇది చేపట్టండి అని మీరు ఏనాడు చెప్పలేదు. తాను ఒక ఇంజనీర్గా ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ఉండాలి మంచిర్యాల పట్టణం అనే ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తే మీరు ఈరోజు విమర్శిస్తున్నారు. దీంట్లో కూడా ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికి, ప్రతి షాప్కి, ప్రతి దుకాణానికి వెళ్ళి వాళ్ళకి నచ్చజెప్పి మీరు వెనక్కి వెళ్ళండి, మీరు వెనక్కి వెళ్తే మీ ముందరనే మంచి స్థలం ఉంటుంది, రోడ్డు వెడల్పు అవుతుంది, మీ దగ్గరికి వచ్చిన కొనుగోలుదారుడు స్కూటర్ మీద రానివ్వండి, మోటార్ సైకిల్ మీద రానివ్వండి, కారులో రానివ్వండి, సైకిల్ మీద రానివ్వండి, ఆటోలో రానివ్వండి, ఎవరు వచ్చినా మీ షాప్ ముందర ఆయన పార్క్ చేసుకొని మీ షాప్లోనే వ్యాపారం చేసి కొనుగోలు చేస్తాడు కాబట్టి కస్టమర్ మీకు కూడా ఉంటాడు కాబట్టి మీరు ఇక్కడ పార్కింగ్ కొరకు స్థలం ఏర్పాటు చేయమని ప్రతి వ్యాపారస్తుడికి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని మేము ప్రారంభించినాం. వ్యాపారస్తులకు వాస్తవంగా కొంతమందికి బాధ కలుగుతుంది, ఎందుకంటే తను కట్టుకున్న ఆ బిల్డింగ్ కానీ ఆ షాప్ కానీ కూలిపోతుందంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయినా తర్వాత భవిష్యత్తులో అక్కడ జరిగే డెవలప్మెంట్ చూసి వాళ్ళు అప్రిషియేట్ చేస్తారనే ఉద్దేశం కొద్ది మరి ఎమ్మెల్యే గారు ఆ కార్యక్రమాన్ని టేకప్ చేసి ముందుకెళ్తుంటే మరి ఒక సోదరుడు మరి తెలుసో తెలియకో మరి ఆయన కూడా ఏ కారణం వల్లనో ఆయన కూడా కోర్టుకి వెళ్ళి ఒక స్టే తెచ్చుకోవడం జరిగింది. ఆయన కానీ వాళ్ళ బ్రదర్ కానివ్వండి, సీనియర్ మోస్ట్ జర్నలిస్టు బి రామచంద్రరావు గారికి వారు కూడా నాతో మాట్లాడినారు. వాళ్ళు ఏమంటారంటే కార్యక్రమం చాలా మంచిది, కార్యక్రమం టేకప్ చేయడం కూడా వ్యాపారస్తులకు మంచిది, కార్యక్రమం టేకప్ చేయడం వల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంది, కానీ మాకు కొంత సమయం ఇవ్వమని అడిగినాము, అధికారులు మాకు సమయం ఇవ్వలేకపోవడం వల్ల మేము కోర్టుకు వెళ్ళామే తప్ప మేము ప్రేమసాగరరావు గారు చేస్తున్న అభివృద్ధికి వ్యతిరేకులం కాదు, అభివృద్ధి పనులకు కూడా వ్యతిరేకం కాదని వాళ్ళు స్పష్టంగా నాతో మాట్లాడినారు. అవసరమైతే మీరు ఎవరితోటైనా నేను రఘునాథరావు గారు మీతో కూడా వారితో మాట్లాడించడానికి నేను ప్రయత్నం చేస్తాను, మీరు ఒక అవకాశం ఇస్తే. అయితే ఈ విధంగా ఎవరు కూడా కోర్టుకు వెళ్ళడానికి ముందుకు రాలేదు, ఎవరిని కూడా ప్రేమసాగరరావు గారు బెదిరించలేదు. కేవలం ప్రేమ కొద్ది వాళ్ళందరికీ నచ్చజెప్పి ఒక ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఎక్కడో కూర్చొని శాసించాల్సిన వ్యక్తి స్వయంగా ఒక కార్యకర్తలాగా మంచిర్యాల పట్టణ పౌరుల్లాగా ఆ ప్రతి షాపుకి వెళ్ళి వాళ్ళు నచ్చజెప్పిండే తప్ప బెదిరింపులు అనేది జరగలేదు. ఆ నచ్చజెప్పే కార్యక్రమాన్ని మీరు బెదిరించని ఒక కొత్త పదాన్ని పెట్టి మీ అసమర్థతను చాటుకుంటున్నారు, మీ అవివేకతనాన్ని చాటుకుంటున్నారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక బిజినెస్ వాళ్ళను మేము కక్ష సాధించామని, ఓట్లు వేయలేదని, ఎందుకంటే ఎవరు ఓటేసినారో ఎవరికి ఓటేసినారో ఓటు వేసిన వ్యక్తికి ఆ భగవంతుడి తప్ప ప్రపంచంలో మానవునికి తెలియదన్న సంగతి మీకు తెలియదా? ఆయన కక్ష సాధింపు ఎందుకు చేస్తారు? మాకు కూడా కాంగ్రెస్కి ఓట్లు పడ్డాయి, బీజేపీకి ఓట్లు పడ్డాయి, టీఆర్ఎస్కి ఓట్లు పడ్డాయి, అందరికీ ఓట్లు పడ్డాయి. ఎవరి వ్యక్తులు ప్రజలు వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఓట్లు వేస్తారే తప్ప అందరూ మాకు ఓట్లు వేయాలని కాదు, ఎవరు వేశారు ఎవరో వేయలేదని ఎవరు చెప్పలేరు. మీరు మాత్రం చెప్పగలుగుతారా మీ ఎవరు ఓటు వేసినారు ఎవరు ఓటు వేయలేదని? చెప్పలేము. మీ ఇంట్లో మీ ఆవిడ కూడా మీకు ఓటేసిందో లేదో మీకు తెలియదు, నా ఇంట్లో మా ఆవిడ కూడా నాకు ఓటేసి మా ప్రేమసాగర్ ఓటేసిందో లేదో నాకు తెలియదు. కాబట్టి ఈ విషయాలలో మీరు మాట్లాడేటప్పుడు కొంచెం తెలుసుకొని మాట్లాడాల్సిందిగా, ఒక పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడిగా మాట్లాడేది కానీ ఒక కామన్ మ్యాన్ లాగా, ఒక ఏమంటారు ఇల్లిటరేట్ లాగా మీరు మాట్లాడడం అనేది కొంచెం శోచనీయమైన విషయం. ఇకపోతే ఆయనే ఇంజనీర్ లాగా బిహేవ్ చేసినాడు. తెలివితేటలకు ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అవసరం లేదండి.
తెలివితేటలు ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఎంతోమంది మేస్త్రీలు ఉన్నారు, వాళ్ళంతా ఇవాళ ఇంజనీరింగ్ చదువుకోలేదు కానీ వాళ్ళు బ్రహ్మాండమైన బిల్డింగ్లు కడుతున్నారు. దానికి సర్టిఫికేట్ అవసరమా? ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ అవసరమా? ఎమ్మెల్యే గారికి ఒక దూరదృష్టి ఉంది, ఒక అభిప్రాయం ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఈ మంచిర్యాల పట్టణాన్ని మంచిగా అభివృద్ధి చెందింపజేయాలని రాష్ట్రంలోనే ఒక మంచి పట్టణంగా దీన్ని తీర్చిదిద్దాలనే ఒక సంకల్పం మీద లక్ష్యం అవుతుందో దాని వైపు అడుగులు వేయడానికి చదువు అవసరం లేదు, ఇంజనీరింగ్ కావాల్సిన పని లేదు, డాక్టరే కావాల్సిన పని లేదండి. ఈ విషయం మీరు కూడా చదువుకున్న వాళ్ళే, మరి మీరు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. బీజేపీ పార్టీకి మీరు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ బీజేపీ పార్టీ యొక్క లెవెల్ను తగ్గించి మాట్లాడకూడదని నా అభిప్రాయము, నా సూచన, నా సలహా. ఇక షాపుల విషయానికి వస్తే మార్కెట్లో అన్ని రోడ్లను వెడల్పు చేయాలని, అన్ని జాగాల్లో కూడా రోడ్లు బాగుండాలని, వాటికి మంచి రోడ్లు వేయాలని వారి ఉద్దేశం. దాంట్లో భాగంగానే మీరు చూసుంటారు రఘునాథరావు గారు, మరి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద మరి ఎంత భయంకరంగా గుంతలు లొతుకులు ఉండి గత 20-30 సంవత్సరాల నుంచి మనమంతా బాధపడ్డాము. మరి అటువంటి రోడ్లు, అటువంటి ఫ్లైఓవర్ పైన మరి ఎమ్మెల్యే గారు కాగానే ఒక మంచి రోడ్డు నిర్మించి ప్రజలకు ఎంత సౌకర్యం కలిగించారో మీకు తెలుసు కదా. అదే లక్ష్యంతో మార్కెట్లో కూడా అన్ని రోడ్లను వెడల్పు చేసి అలాంటి ఒక మంచి రోడ్లు నిర్మాణం చేయాలని, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టించాలని, అలాగే ఈ బయట కనబడుతున్న ఎలక్ట్రిక్ పోల్స్ కానీ ఈ సిటీ కేబుల్ వాళ్ళు కానీ ఆ వైర్లు కూడా ఏది కూడా బయట కనబడకుండా అండర్ గ్రౌండ్ పైప్ వేసి దాని ద్వారా పైపులు ఇవ్వాలని, ఈ విధంగా ఒక మంచి ఆలోచనతో ఆయన పనిచేస్తూ ఉంటే మీరు ఈయనకి ఎక్కడ మంచి పేరు వస్తుందో, ప్రేమసాగర్ రావుకి ప్రజల పట్ల ఎట్లా సానుకూలత వస్తుందో, అభిమానం పెరుగుతుందో అనే ఒక ఈర్ష్యతోటి, ఒక ద్వేషంతో మీరు మాట్లాడినట్టు ఉన్నది మీ ప్రెస్ మీటే తప్ప మీరు అభివృద్ధికి వేరేదో సలహాలు ఇస్తున్నట్టు మాత్రం లేదు. ఇకపోతే అక్రమ కట్టడాలు కాంగ్రెస్ నాయకులు కట్టారని మీరు మాట చెప్పారు. అక్రమ కట్టడాలు అనే దానికి 2 పదాలు ఉంటాయండి. ఒకటి పర్మిషన్ తీసుకొని కట్టడం ఒక కట్టడం అయితే, పర్మిషన్ పూర్తిగా లేకపోవడం అనేది ఇంకో కట్టడం. పర్మిషన్ పూర్తిగా లేకపోవడం అనేది అక్రమ కట్టడం. పర్మిషన్ కొంతవరకే తీసుకొని మిగతాది ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో దాన్ని ఎక్స్టెన్షన్ అంటారు. ఆ ఎక్స్టెన్షన్ కూడా అనాథరైజ్డ్ ఉంటే దానికి మున్సిపాలిటీ వాళ్ళు ట్యాక్స్ వేయడము, దానికి పర్మిషన్ నోటీస్ ఇవ్వడం అలాంటివి జరుగుతుంది. అదేవిధంగా అక్రమ కట్టడాలు అనేది ఇక్కడ మంచిర్యాల మున్సిపాలిటీ మార్కెట్లో మాత్రం ఎక్కడ అక్రమ కట్టడాలు లేవండి. అవి కేవలం పర్మిషన్తో కట్టుకున్న షాపులు మాత్రమే. వ్యాపారస్తులు కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకునే కట్టుకున్నారు. కానీ రోడ్డు పైకి ఎంక్రోచ్మెంట్ కావడం వల్ల ఆ ఎంక్రోచ్మెంట్ను మాత్రమే మేము తీస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే మీరు రాత్రికి రాత్రి టెండర్ ఫార్మాలిటీస్ చేయలేదంటున్నారు. ఇది చూస్తే మరి హాస్యాపరంగా ఉంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు మీరు ఆ మాత్రం మాట్లాడడం అనేది బాగలేదు. ఎందుకంటే చూడండి, ఆల్రెడీ కౌన్సిల్ తీర్మానం జరిగింది. అక్కడ డ్రైనేజ్ కట్టాలనే ఉద్దేశంతో 2 నెలల కిందనే ఎమ్మెల్యే గారు చెప్పడం, దాన్ని మేము ఎజెండాలో పెట్టేసి దాని పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ 4 కూడా తవ్వడం స్టార్ట్ అయింది. అదేవిధంగా టెండర్ కూడా ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేసినాము, టెండర్ పిలిచినాము, టెండర్ ఫార్మాలిటీస్ అయిపోతాయి. ఇంకొక విషయం ఏంటంటే మున్సిపాలిటీలో దాదాపు చైర్మన్ గారి పర్మిషన్ తోటి మేము ఏదైనా వర్క్లు టేకప్ చేసుకొని రాటిఫికేషన్ కొరకు మళ్ళీ మేము మున్సిపల్ కౌన్సిల్ పెట్టుకునే సౌలభ్యం మనకు ఉంది. ఆ విషయం మరి చదువుకున్న వాళ్ళు మీకు తెలిసి ఉండాలా. అయినా కానీ మేము ముందుగా పనిచేసి తర్వాత రాటిఫికేషన్ వెళ్లకుండా మా ఎమ్మెల్యే గారు ముందుగా బాగా ఆలోచించి భవిష్యత్తులో ఏం అవసరమో తెలుసుకొని వాళ్ళు ముందుగానే మాకు ఎజెండాలో పెట్టించి మరి ఆ కార్యక్రమాన్ని కూడా మేము ఫార్మాలిటీ మాత్రం పర్ఫెక్ట్గా మేము పూర్తి చేసినాము. మరి ఈ విషయం కూడా మీరు తెలుసుకోలేదు. కాబట్టి మీరు ఏ విషయమైనా భవిష్యత్తులో మాట్లాడేటప్పుడు మీరు మా సలహాలు మీరు తప్పకుండా ఇవ్వండి. ఎమ్మెల్యే గారు తప్పకుండా మీ సలహాలు తీసుకుంటారు. మేము గతంలో కూడా ఈ మాతా శిశు హాస్పిటల్ కట్టవద్దయా అని చెప్పి దివాకర్ రావు గారికి చెప్తే మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన సలహాను పక్కన పెట్టి ఇవాళ అక్కడ కట్టి ఆయన అక్కడ ప్రజల నిధులు దుర్వినియోగమైనాయి, ప్రజలకు కష్టాలైనాయి. ఈరోజు ప్రజలకు డబ్బంతా వేస్ట్ అయిపోయింది. ఆఖరికి ఆయన కూడా రాజకీయంగా పతనం అయిపోయినాడు. మీరు కూడా మంచి సలహాలు ఇస్తే సలహాలు తప్పకుండా మేము తీసుకుంటాము. మరి లేనిపోని ఆరోపణలు వేస్తే మీకు కూడా దివాకర్ రావు పెట్టిన గతి ఇద్దని మీరు గుర్తుంచుకోవాలని చెప్తాను. మున్సిపాలిటీలో ఫార్మాలిటీస్ ఏ వర్క్ మీద అయినా ఎప్పుడైనా రూల్ ప్రకారమే ఉంటుందండి. రూల్ దాటేప్పుడు మేము ప్రవర్తించాం. మా నాయకుడు ఏనాడు కూడా రూల్కు వ్యతిరేకంగా కానీ రూల్ పక్కకు పెట్టేసి చేయమని వారు ఎప్పుడు చెప్పరు. వారి అడుగుజాడల్లో మా కౌన్సిల్ అంతా నడుస్తుంది. మేము మా కౌన్సిలర్ల పూర్తి సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ మంచిర్యాల మున్సిపాలిటీని
ప్రేమ్సాగర్ రావు గారు ఏదైతే అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలనుకుంటున్నారో వారికి తోడుగా చేదోడు వాదోడుగా మా కౌన్సిలర్లందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే ప్రజలు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ప్రేమ్సాగర్ రావు గారికి మార్కెట్లో ఇల్లు లేదు. ఆయన అక్క కానీ, చెల్లె కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, బావ కానీ, బామ్మది కానీ ఎవరికి ఇల్లు లేదు. ఆయనకు సొంత ఇల్లు లేదు, షాపింగ్ కాంప్లెక్స్ లేదు. ఆయనకున్నదల్లా ఒకటి మంచిర్యాల పట్టణాన్ని నంబర్ 1 సిటీగా మార్చాలనేది ఒక ధ్యేయం ఉంది. కాబట్టి మీరు దయచేసి ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక మంచి రాజకీయ పార్టీకి రిప్రజెంటేటివ్ ఉన్న మీరు మంచి సలహాలు ఇవ్వండి. మీ సలహాలు తీసుకోవడానికి సదా మా మున్సిపాలిటీలో మేముంటాము, ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఉంటారు. కాబట్టి మీరు ఈ సూచనను తప్పకుండా పాటించాల్సిందిగా కోరుతూ జై హింద్, జై పిఎస్ఆర్.